ఇది మొత్తానికి అసెంబ్లీకి సంబంధించినటువంటి వార్త. ఇందులో అసలు ముచ్చట ఏంటంటే మేము విడిగా కూర్చుంటాం, మేము సపరేట్ కూర్చుంటాం, స్పెషల్ సీటింగ్ ఏర్పాటు చేయండి. వాళ్ళకి ఏం బాధ అవుతుందంటే ఏం చేయాలో అర్థమవుతలేదు. గెలిచింది బీఫామ్ మీద, బీఆర్ఎస్ బీఫామ్ మీద. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటుంది. ఇటు పక్క చూస్తే ఇటు కాంగ్రెస్ సభ్యులు కాదా వీళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ సభ్యులు కాదా, కానీ కండువా మాత్రమే కప్పుకున్నారు. అఫీషియల్ గా వాళ్ళు ఏ సభ్యులు మరి ఎటు కాకుండా ఉన్నారు. ఇవాళ ఇప్పుడు సమావేశాలు వచ్చాడు వీళ్ళకి ఇంకా టెన్షన్ అయిపోయింది. అందుకోసమే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళంతా ఏమన్నారు తెలుసా, ఎల్పీని మొత్తం పూర్తిగా విలీనం చేసుకుంటాం, అది సాధ్యమవుతుంది అన్నారు. వాళ్ళకి ఇంకా 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. సో 18-19 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు వస్తారు, ఎప్పుడైతుంది అని చెప్పి అనుకున్నారు. అది కాలేదు. సో ఫైనల్ గా ఇక్కడ కేసీఆర్ సక్సెస్ అయినట్టు. మిగిలిన ఎమ్మెల్యేలు అంతా వెళ్ళిపోతారేమో అనుకుంటే ఈ సమావేశంలోపు పోలేరు. ఇప్పుడు వీళ్ళకి టెన్షన్ పట్టుకున్నది. ఇప్పుడు స్పీకర్ కు కూడా అనవసరంగా ధర్మ సంకటం లెక్క. స్పీకర్ కూడా అర్థం కాదు ఏం చేయాలి. ఇప్పుడు నేను ఈయననేమో పెద్ద మనిషి తెచ్చుకొని జాయిన్ చేసుకునే 10 మందిని, పెద్ద మనిషి అంటే ముఖ్యమంత్రి, ఈయనేమో ఇప్పుడు ఇచ్చిపెట్టాడు. ఆయన ఇప్పుడు ఎట్లయిపోయిందంటే స్పీకర్ పరిస్థితి అనకూడదు, రాజ్యాంగబద్ధమైన పదవిలు ఉన్నాడు కాబట్టి ఆయన ఏమనొద్దు. కానీ ఇక అరకత్తెరల పోక చెక్క అంటారు తెలుసు కదా మీ అందరికి, ఆ అరకత్తెరల పోక చెక్క లెక్క అయిపోయింది. ఇడుమంటే కప్పకు కోపం, పట్టుకోమంటే పాము, ఇడుమంటే పాము కోపం, పట్టుకోమంటే కప్ప కోపం అన్నట్టు ఏం జరిగింది తెలియక ఆగం ఉన్నాడు స్పీకర్. స్పీకర్ చేతుల నిర్ణయం ఇది. అటు కేసీఆర్ ఇట్లా, ఇటు రేవంత్ రెడ్డి ఇట్లా, మధ్యలో ఆయన అట్లా. ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతారు, ఈ ఎమ్మెల్యేలంతా ఎవరు, ఎందుకు ఇటు పక్క కూర్చున్నారు, ఎవరిని కూర్చోబెట్టిరు, ఏ పద్ధతిలో కూర్చోబెట్టారు, వీళ్ళంతా ఏడ గెలిచారని చెప్పి లొల్లి అవుతుంది. ఇక ఆడ స్టార్ట్ అవుతుంది లొల్లి. ఇక రేవంత్ రెడ్డి ఏమంటారు, మీ హయాంలో ఏం చేశారు అంటాడు. వాళ్ళు ఏమంటారు, మీ హయాంలో అయితే మరి మీరు అప్పుడు మేము ఎల్పీ విలీనం చేసుకున్నాం, మీకు చాదనైతే ఎల్పీ చేసుకుని ఉంటారు, మరి మీరు కాలేరు కదా అని అంటారు. సో అందుకోసం ఆ 10 మందిని ఏడ కూర్చోబెడదామని ఆలోచిస్తా ఉన్నారు. ఇక్కడ ఇప్పటిదాకా స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయించమని చెప్తా ఉన్నారు. స్పీకర్ కు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల రిక్వెస్ట్. 10 మంది ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నారట. ఇప్పుడు వాళ్ళకు ఎంత బాధ అవుతుందంటే అటు కేసీఆర్ ముఖం ఎట్లా చూస్తారా అనిపిస్తుంది నాకైతే. కేసీఆర్ ముఖం చూసే ధైర్యం అవుతుంది అంటవా? గెలిపించింది ఆయన, గెలిచింది ఆ పార్టీ బీఫామ్ మీద, గెలిచింది ఆ పార్టీ గుర్తు మీద, కారు గుర్తు మీద. ఆయనను చూడాలంటే వీళ్ళకు ధైర్యం కావాలి. ఇక మరి ఎట్లా చూస్తారో ఇవాళ కళ్ళలో ఎన్ని నిప్పులు పోసుకుంటారో వాళ్ళకి ఎంత భయం అవుతుందో. ఓహో ఇట్లా కళ్ళు కూడా అట్లా చూడరు తెలుసా. నేను గతంలో కూడా రాజశేఖర రెడ్డి హయాంలో మారిన ఎమ్మెల్యేలు కానీ, ఆ తర్వాత మొన్న అంటే అప్పుడంటే టీడీఎల్పీ అండ్ సిఎల్పీ పూర్తి విలీనం అయిపోయింది, కానీ అట్లా కూడా మారిన ఎమ్మెల్యేలు వచ్చి కూర్చోవాలంటే సిగ్గుపడతా ఉంటారు. ఎందుకంటే అది సిగ్గులేని పని చేశారు కదా, తప్పుడు పని చేశారు కదా, వాళ్ళకి తెలుసు కదా, అరే మేము తప్పు చేసామని తెలుసు కాబట్టి అప్పుడు భయం అవుతా ఉంటది. ఇక్కడ చూడండి, ఇక 2 పార్టీలకు సమదూరంగా ఉంటామని విజ్ఞప్తి. ఇక మాకు విడిచిపెట్టురు మమ్మల్ని, అటు కాంగ్రెస్ కి ఇటు బీఆర్ఎస్ కి యాన్నో ఒక దగ్గర మమ్మల్ని విడిచిపెట్టురు నడిమిట్లా, అటు దూరం ఇటు దూరం పెట్టురు. కానీ దగ్గర కానీ పెడతారంటే మేము ఆగమైపోతాం, మాకు లొల్లి అవుతుందని భయం అవుతా ఉంది. యాక్చువల్గా నియోజకవర్గాలనే రాళ్లతో కొడతారు వీళ్ళు నియోజకవర్గాలు కూడా చక్కపోతలేరు. పార్టీ కండువా మారిన తర్వాత కేసీఆర్ దగ్గర నుంచి దూరం అయినాక రేవంత్ రెడ్డి దగ్గర కండువా కప్పుకున్నాక ఆయన నియోజకవర్గాలకు పోవాలంటే భయం అవుతుంది వీళ్ళకి. ఎందుకంటే పోతే అడుగుతారు కదా, నువ్వు గెలిచిందేడా కొడుక, ఇలా ఏం చేస్తున్నావు, నీతో ఏమవుతుంది, ఆ అధికార పార్టీలో ఉంటే అభివృద్ధి అవుతుందా లేకపోతే కాదా అని చెప్పి అంటారు. కాబట్టి ఆ భయానికి ఆగిపోతా ఉన్నారు. ఇక అయితే నిర్ణయం వెల్లడించాలి సభాపతి. సముద్రంలో పెట్టమని అడిగింది కానీ వీళ్ళకు నిర్ణయం వెల్లడించలేదు. ఎందుకోసం అంటే సముద్రంలో పెట్టి అదేంలో దాని పంచాయతీ ఏందో అని. శ్రీపాదరావు హయాంలో ఇలాంటి అరేంజ్మెంట్. శ్రీపాదరావు అంటే దుద్దిల్లా శ్రీధర్ బాబు, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి తండ్రి, ఆయన స్పీకర్ గా ఉన్నప్పుడు ఇట్లా జరిగిందట. జరిగినప్పుడు అవకాశం ఇచ్చిందట. సో అది ఏందో ఒకసారి చూడాలి. మనకు కూడా గతంలో ఏం జరిగిందో తెలిస్తేనే భవిష్యత్తులో ఏం చేయాలో మనం దాన్ని బట్టి ముందుకెళ్తా ఉంటాం. లేకపోతే ఎంతసేపు మరి ఎట్లా టెన్షన్ పడే కంటే అప్పుడు ఏం చేసిండ్రు తెలిస్తే ఎలా అయ్యో. కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ లో చేరినప్పటికీ విడిగా కూర్చుంటామని, దానికి తగినట్ల సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని స్పీకర్ కు రిక్వెస్ట్ పెట్టారు. కాంగ్రెస్ లో చేరినప్పటికీ అధికార పక్షం కూర్చునే వైపు ఉండబోమని తెలిపారు. చూసిరా, భయం అవుతుంది వాళ్ళకి. చేరడానికి ఏరిండ్రు, కూర్చోవాలంటే భయం అవుతుంది. భయం కాదా మరి? తప్పే కదా అది. దానికి తగినట్లుగా సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలని స్పీకర్ కు రిక్వెస్ట్ పెట్టారు. కాంగ్రెస్ లో చేరినప్పటికీ అధికార పక్షం కూర్చునే వైపు ఉండబోమని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 పార్టీలకు సమదూరంగా తాము విడిగానే ఉంటామని తమ రిక్వెస్ట్ పరిశీలించాలని శాసనసభాపతికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. గతంలో దుద్దిల్ల శ్రీపాదరావు స్పీకర్ గా ఉన్న సమయంలోనూ ఇదే తరహా పరిణామం చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంతో 2 పార్టీలతో సంబంధం లేకుండా విడిగా కూర్చున్నారు. ఇప్పుడు అదే తరహా సాంప్రదాయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనసాగించే అవకాశం ఉంది. అసెంబ్లీ సెక్రటరీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు లాంఛనంగా మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. ప్రారంభం రోజున సికింద్రాబాద్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెన్ అందిత మృతికి సంతాపం తెలియజేసిన అనంతరం మరుసటి రోజుకు వాయిదా పడనుంది. ఈ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి 10 మంది ఎమ్మెల్యేలు ఏవైపు కూర్చుంటారనే ఆసక్తి నెలకొంది. వారి కోరిక మేరకు స్పీకర్ సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం అవుతుందంటూ పూర్తిగా 2 విషయాల గురించి చాలా ఈగర్లీ వెయిటింగ్ పబ్లిక్. అంటే అది ఒక ఎక్సైట్మెంట్ లాగా అనిపిస్తుంది. కేసీఆర్ మొట్టమొదటిసారి ప్రతిపక్ష హోదాలో వస్తా ఉన్నాడు. ఆయన ఎట్లా ఉంటది, ఆయన పరిస్థితి ఎట్లా మాట్లాడతాడు, ఏముంటది, ఆయన మరి ఆ 10 మంది ఎమ్మెల్యేల వైపు చూసే చూపులు ఎట్లా ఉంటాయి, స్పీకర్ ను ఏం అడుగుతారు, ఫైనల్ గా రేవంత్ రెడ్డిని ఎట్లా ఇరకాటంలో పెడతారు అనేది ఒకవైపు ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వస్తుండు రేవంత్ రెడ్డిని అసలు మొత్తానికే కనిపించకుండా చేద్దాము, రాజకీయాల్లోనే లేకుండా చేద్దామని చూసినటువంటి కేసీఆర్ కు తీసుకొచ్చుకొని ముందర కూర్చోబెట్టుకున్నట్టు అయిపోయింది.